హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డెలివరీ బాయ్ రాజశేఖర్ని. సో మనకు ఒక బ్రదర్ అయితే నా యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో కింద కామెంట్ అయితే చేసినమాట. సో ఆ కామెంట్ ఏంటంటే, సో అన్న నేను స్విగ్గీలో 3 days అయితే వర్క్ చేశాను. 28వ తారీఖు, 29వ తారీఖు, 30వ తారీఖు 1700 రూపాయలు రావాలి, కానీ అవి పడలేదు. కానీ 31st రోజు చేసిన డబ్బులు అయితే పడ్డాయి. సో ఈ 3 రోజుల డబ్బులు నాకు పడలేదు. ఇప్పుడు ఏం చేయాలని, ఆ డబ్బులు ఎలా రావాలని మనకు బ్రదర్ అయితే కామెంట్ అయితే చేసిండన్నమాట. సో ప్రజెంట్ నేను మీకు స్విగ్గీలో మనకు డబ్బులు పడకపోతే ఏం చేయాలనేది క్లారిటీగా, కంప్లైంట్ ఎలా పెట్టాలి, కస్టమర్ కేర్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి, అదైతే నేను మీకు ఎగ్జాక్ట్లీ చూపిస్తాను. దాన్ని అయితే మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ఫస్ట్ మీరు స్విగ్గీ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. సో స్విగ్గీ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మనకు 5 ఆప్షన్స్ ఉన్నాయి కదా: హోమ్, ఎర్నింగ్స్, మై షిఫ్ట్స్, నోటిఫికేషన్స్, మోర్. కింద మోర్ ఆప్షన్ ఉంది కదా, రైట్ సైడ్ కింద. సో మోర్ మీద క్లిక్ చేయండి. మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత హెల్ప్ అండ్ సపోర్ట్ ఉంటుంది కదా, హెల్ప్ అండ్ సపోర్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇప్పుడు మీరు డబ్బులు పడలేదంటే ఇందులో ఏ ఆప్షన్కి మీకు దానికి సంబంధించి ఉన్నదో ఆ ఆప్షన్ని రైజ్ చేయాలన్నమాట. రైజ్ చేయడం అంటే కంప్లైంట్ పెట్టడం అన్నమాట. సో ఇక్కడ చూసుకోండి, ఇన్సెంటివ్స్ అండ్ పేఅవుట్ ఇష్యూ. సో మనకు పేఅవుట్ ఇష్యూ కదా ఉన్నది. పేఅవుట్ ఇష్యూ అంటే మనకు చేసిన డబ్బులు మన బ్యాంకులో పడట్లేదు, దాన్ని పేఅవుట్ అంటారు అన్నమాట. సో ఈ ఇన్సెంటివ్ అండ్ పేఅవుట్ ఇష్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ వచ్చినాయి. సో ఇందులో మీరు మినిమం గ్యారంటీ ఇష్యూ అని ఉంది కదా, దాని కిందనే ఇన్కరెక్ట్ పేఅవుట్ టు బ్యాంక్ అని ఉంది. సో బ్యాంకులో నాకు డబ్బులు పడలేదు అని అర్థం అన్నమాట. దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డేట్స్ అయితే అడుగుతుందన్నమాట. నేను మీకు ఎగ్జాంపుల్గా డేట్స్ చూపిస్తున్నా. సో మీకు ఏ డేట్ అయితే మీరు ఏ రోజు అయితే వర్క్ చేస్తారో ఆ డేట్ మీద క్లిక్ చేయండి. మీకు పడని డేట్, మీరు చేసిన డేట్, డ్యూటీ చేసిన డేట్. నేను ఎగ్జాంపుల్గా ఎస్టర్డే 10 April ఉంది కదా, 10 April మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత రిపోర్ట్ ఇష్యూ అని ఇక్కడ వచ్చిందన్నమాట, కింద ఆరెంజ్ కలర్లో. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒకటి మనం టైప్ చేయాలన్నమాట. అమౌంట్ ఈజ్ నాట్ క్రెడిటెడ్ ఇన్ మై బ్యాంక్ అకౌంట్. ఇదైతే టైప్ చేసిన తర్వాత మీకు ఇప్పుడు ఈ బ్రదర్ అయితే 28వ తారీఖు, 29వ తారీఖు, 30వ తారీఖు డబ్బులు పడలేదు అన్నట్టు కదా. ఆ మూడిట్లలో ఏవైనా 2 స్క్రీన్ షాట్స్ అయితే తీసి పెట్టుకోవాలన్నమాట. తీసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ 2 స్క్రీన్ షాట్లు అడుగుతుందన్నమాట. సో అప్లోడ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫొటోస్ అండ్ వీడియోస్ మీద క్లిక్ చేస్తే, నేను ఎగ్జాంపుల్గా మీకు చూపెట్టడం కోసం ఏదో ఒక ఫోటో అప్లోడ్ చేస్తున్నా. మీరు మాత్రం మీ ఎర్నింగ్స్, మీరు చేసిన ఎర్నింగ్స్ మీకు కనిపిస్తాయి కదా ఎర్నింగ్స్ సెక్షన్లో, ఆ డబ్బులని అది కనబడేది స్క్రీన్ షాట్ తీసి అప్లోడ్ చేయండి. నేను మీకు ఎగ్జాంపుల్గా ఇది అప్లోడ్ చేస్తున్నా. సో ఈ 2 ఫోటోలు అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డన్ అని వచ్చింది కదా, డన్ మీద క్లిక్ చేశాను. డన్ మీద క్లిక్ చేసినాక 2 ఫోటోలు అయితే ఇక్కడికి వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకు ఒక చాట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ చాట్ బాక్స్లో మనకు కస్టమర్ కేర్ వాళ్ళు మనకు రిప్లై అయితే ఇస్తారు. ఒకవేళ అక్కడ రిప్లై ఇవ్వకపోయినా కూడా కాల్ అయినా చేస్తారు. సో నేను మీకు అది ఎట్లా వస్తుంది అనేది ఇప్పుడు కొంచెం చూపిస్తాను. సబ్మిట్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత లోడ్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు పేఅవుట్ అమౌంట్ ఈస్ నాట్ కరెక్ట్, డిడ్ నాట్ గెట్ పేఅవుట్. సో పైన ఆప్షన్ ఏంటిదంటే పేఅవుట్ అమౌంట్ ఈస్ నాట్ కరెక్ట్ అంటే మీరు ఒక 1000 రూపాయలు చేసినప్పుడు మీకు తక్కువ అమౌంట్ పడ్డప్పుడేమో పైనది సెలెక్ట్ చేయాలి. డిడ్ నాట్ గెట్ పేఅవుట్ అంటే అమౌంట్ అనేది నేను చేసింది మొత్తానికి రాలేదు, అంటే మీరు ఎంత చేసినా అంత రాకపోతే కిందది సెలెక్ట్ చేసుకోండి. సో బ్రదర్కి అయితే మొత్తానికి రాలేదు కాబట్టి డిడ్ నాట్ గెట్ పేఅవుట్ మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ ఎస్, నో థ్యాంక్స్ ఏదన్నా వచ్చింది కదా. సో మీరు ఇక్కడ ఏమంటుందో పేఅవుట్ ఇన్ఫర్మేషన్ కెన్ బి చెక్డ్ ఎర్నింగ్ సెక్షన్లో ఒకసారి పేఅవుట్ చెక్ చేసుకోండి అని చెప్తుందన్నమాట. మీకు డబ్బులు బ్యాంక్లో పడ్డాయా లేవా అనేది అక్కడ చూపిస్తుంది. దాన్ని చూసుకున్నాక టికెట్ రైజ్ చేయమని చెప్తున్నారు. మీరు చూసుకున్నాక మీకు పడలేదని కన్ఫర్మేషన్ మీకు వచ్చినాక నో థ్యాంక్స్ మీద క్లిక్ చేయండి. నో థ్యాంక్స్ అయినా పర్లేదు, ఎస్ అయినా పర్లేదు. ఎస్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హాయ్ కనకం రఘు, వెల్కమ్ టు డెలివరీ పార్ట్నర్ సపోర్ట్ అని వచ్చింది కదా. డియర్ పార్ట్నర్, యువర్ పేఅవుట్ ఫర్ లాస్ట్ వీక్ స్టిల్ ప్రాసెసింగ్ అని వచ్చింది కదా. సో యూ షుడ్ సీ ఇట్ యువర్ బ్యాంక్ 8 AM అంటే ఈరోజు చేసిన డబ్బులు మనకు రేపు పొద్దున 8 గంటల వరకు పడతాయని ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. సో మీకు రేపు పొద్దున 8 గంటల వరకు చెప్పినప్పుడు కూడా ఒక నైట్ 8 o'clock వరకు అయితే వెయిట్ చేయండి. ఈరోజు చేసిన డబ్బులు రేపు నైట్ 8 వరకు అయితే వెయిట్ చేయండి. కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఈరోజు చేసిన డబ్బులు రేపు కొన్ని రోజులలో పడాయి. ఎందుకు పడాయి అంటే ఆ రోజు సాటర్డే అవ్వచ్చు, సండే అవ్వచ్చు. సాటర్డే సండే మనకు బ్యాంకులో డబ్బులు ట్రాన్స్ఫర్ అవ్వవు అన్నమాట. ఇంకొకటి ఈరోజు నార్మల్గా
ఈరోజు ఏం పండుగ లేదు, కానీ రేపు పండుగ ఉన్నదనుకో, ఆ పండుగ రోజుల్లో కూడా మీకు డబ్బులు అయితే పడవు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. రేపు ఎల్లుండి మీరు డ్యూటీ చేసినాక ఎగ్జాక్ట్ 2 days వరకు మీకు డబ్బులు పడకపోతే అప్పుడు ఈ కంప్లైంట్ అయితే పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈరోజు డ్యూటీ చేసిర్రు, రేపు పొద్దున 8 గంటల వరకు పడకపోయి మీరు ఇక్కడ కంప్లైంట్ పెట్టారనుకోండి, ఈరోజు సాటర్డే అని ఇక్కడ రిప్లై వస్తుంది, అందుకే పడలేదని అక్కడ వాళ్ళు రిప్లై ఇస్తారు. అట్లాగే సండే రోజైనా మీకు డబ్బులు ట్రాన్స్ఫర్ అవ్వవు, పండుగల రోజులు ట్రాన్స్ఫర్ అవ్వవు. సో ఇవన్నీ తెలుసుకొని మీరు కంప్లైంట్ అయితే పెట్టండి. సో ఇప్పుడు నేను ఒకసారి మీకు ఆ కస్టమర్ కేర్ నుంచి వచ్చిన రిప్లై అయితే చూపిస్తాను సింపుల్గా. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు, గివ్ అస్ ఏ మూమెంట్ వైల్ వి చెక్ దిస్ ఫర్ యూ అని ఉంది. వీఆర్ క్రియేటింగ్ ఏ టికెట్ ఫర్ యూ రిగార్డింగ్ దిస్ ఇష్యూ, ప్లీజ్ మేక్ ష్యూర్ యూర్ రైట్. దీని అర్థమైతే మీకు చెప్తా, తెలుగులో చెప్పేస్తా, ఇదంతా చదవాలంటే మీకే టైం వేస్ట్. సో ఇక్కడ ఏమంటుందంటే నెక్స్ట్ 24 hours మీకు కాల్ కానీ చాట్ రూపంలో కానీ మేము మీకు ఇక్కడ రిప్లై ఇస్తామని వస్తుంది. ఇక్కడ వెయిటింగ్ ఫర్ అసోసియేట్ టు బి అసైన్డ్ అని ఉంది కదా. సో ఇక్కడ మనం ఇక్కడ టైప్ చేసి ఏమైనా రాయొచ్చు. కస్టమర్ కేర్ ఇంకా లైన్లోకి రాలే, సో వచ్చేంతలో అమౌంట్ నాట్ క్రెడిటెడ్ అని రాయొచ్చు. సో ఇట్లా రాసిన తర్వాత ఏమైందంటే మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ అమౌంట్ అనేది మీకు పడలేదని మీరు కంప్లైంట్ రైజ్ చేసినాక వెంటనే కస్టమర్ కేర్ నుంచి రిప్లై రాదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇవాళ సాయంత్రం 6 గంటలకు మీరు కంప్లైంట్ పెట్టారనుకోండి, రేపు సాయంత్రం 6 గంటల లోపు మీకు ఇక్కడ రిప్లై అని వస్తుంది. లేకపోతే కస్టమర్ కేర్ నుంచి, స్విగ్గీ కస్టమర్ కేర్ నుంచి డైరెక్ట్ కాల్ వస్తుంది. కస్టమర్ కేర్ మీతో మాట్లాడి మీకు ప్రాబ్లం ఏముందని అడిగి అప్పుడు మీ ప్రాబ్లం సాల్వ్ అయితే చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారు. ఒకవేళ వాళ్ళు కాల్ చేయలేని సిచ్యువేషన్లో కనుక ఉంటే మాత్రం ఇక్కడ రిప్లై అయితే వస్తుంది అన్నమాట. సో ఇవి 2 మీరు చెక్ చేసుకోవాలి. ఈ 2 మీరు ఎట్లా చెక్ చేసుకోవాలంటే ఇట్లా బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్పిన కదా, కింద మోర్ ఆప్షన్ ఉంటుంది కదా, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇంతకుముందు పెట్టిన కంప్లైంట్స్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి. సో మీకు 24 hours అయ్యే లోపల మీకు కస్టమర్ కేర్ నుంచి కాల్ రాకపోతే మీకు అక్కడ నుంచి రిప్లై అయితే వస్తుంది అన్నమాట. సో ఆ రిప్లైలు మీరు ఎక్కడ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు హెల్ప్ అండ్ సపోర్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన పైన గ్రీన్ కలర్ బాక్స్లో ఒకటి కనిపిస్తుంది చూడండి, చెక్ స్టేటస్ అని, వీఆర్ వర్కింగ్ ఆన్ యువర్ ఓపెన్ టికెట్స్ చెక్ స్టేటస్ అని. సో ఇక్కడ దీని మీదనైతే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనం ఇంతకుముందు ఎన్ని కంప్లైంట్స్ పెట్టామో అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. రీసాల్వ్డ్ అంటే ఆల్రెడీ రిప్లై వచ్చి పోయిందని అర్థం అన్నమాట. పెండింగ్ అని ఉందంటే ఇంకా రిప్లై రాలేదు, వెయిట్ చేయాలన్నమాట. సో నేను మీకు ఎగ్జాంపుల్కి కస్టమర్ కేర్ దగ్గర నుంచి ఏం రిప్లై వచ్చిందో నేను మీకు చూపిస్తాను. సో ఇంకా రిప్లై అయితే ఏం రాలేదు. సో మీకు కాల్ రాకపోతే మాత్రం ఇక్కడ ఇప్పుడు నేను ఓపెన్ చేసిన కదా ఈ చాట్ బాక్స్లోకి వచ్చి ఇక్కడ మీరు టైప్ చేయండి, ఏమని, హలో ఏదో ఒకటి అయితే టైప్ చేస్తూ ఉండండి అన్నమాట. సో నార్మల్గానైతే ఇక్కడ మీకు రిప్లై అయితే వస్తూ ఉంటుంది. సో ఈ రిప్లై ఖచ్చితంగా 24 hours వస్తుంది. రిప్లై రాకపోయినా కాల్ అయినా వస్తుంది, కాల్ రాకపోతే రిప్లై వస్తుంది. సో మీరు ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీకు రిప్లై అనేది 24 hours 48 hours 2 రోజులైనా కూడా రిప్లై రాలేదు, స్విగ్గీ కస్టమర్ కేర్ నుంచి కాల్ రాకపోతే మాత్రం ఇక మీకు లాస్ట్ ఆప్షన్ మాత్రమే మిగిలి ఉంటుంది. ఆ ఆప్షన్ ఏంటిదంటే మీరు మీ టీమ్ లీడర్ని కాంటాక్ట్ అవ్వాలి. ఎందుకంటే మీకు స్విగ్గీ డెలివరీ పార్ట్నర్ యాప్ నుంచి మీకు సపోర్టు ఎవరు ఇవ్వట్లేదు. సో మీకు ఇక్కడ నుంచి సపోర్ట్ లేనప్పుడు మీరు టీమ్ లీడర్ని కాంటాక్ట్ అవ్వాలి. టీమ్ లీడర్ మళ్ళీ ఎక్కడ ఉంటారన్నా, ఎవరిని కలవాలని మీకు ఆ డౌట్స్ వస్తే మీకు ఆ పాత డెలివరీ బాయ్స్ ఉంటారు కదా మీ ఏరియాలో, ఆ డెలివరీ బాయ్స్ని అడగండి ఈ ఏరియాకు టీమ్ లీడర్ ఎవరు అని. సో వాళ్ళకు తెలిసిన వాళ్ళ దగ్గర నంబర్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఆ టీమ్ లీడర్ నంబర్ మీరు తీసుకొని మీ టీమ్ లీడర్ని మీరు కాంటాక్ట్ అయిన తర్వాత మీ టీమ్ లీడరు మీ ఐడి మీద మెయిల్ అయితే వేస్తారన్నమాట. మెయిల్ వేసిన తర్వాత మీ డబ్బులు ఖచ్చితంగా అక్కడైతే పడతాయి అన్నమాట. సో మ్యాక్సిమం అందరికి ఇక్కడనే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, ఇక్కడనే రిప్లై అయిపోతుంది. సో ఇది అప్పుడప్పుడు లేట్ అయితే అవ్వచ్చు అన్నమాట. 2 days కూడా టైం పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మ్యాక్సిమం 24 hours వెయిట్ చేయండి, 2 days వెయిట్ చేయండి. సో ఈ 2 days కూడా మీకు రిప్లై రాలేదు, కాల్ రాకపోతే మాత్రం టీమ్ లీడర్ని కాంటాక్ట్ అవ్వండి. ఇంతకు మించిన ఆప్షన్స్ అయితే మీకు డబ్బులు పడకపోతే ఏం చేయాలనేది ఇంకా ఆప్షన్స్ వేరే ఏం లేవు. ఇక మీకు టీమ్ లీడర్ కూడా సపోర్ట్ చేయకపోతే స్విగ్గీ బంద్ చేసేయండి.
ఇక ఇదే లాస్ట్ ఆప్షన్. ఎందుకంటే మనం స్విగ్గీలో వర్క్ చేసినప్పుడు మనం చేసిన డబ్బులు మనకు బ్యాంకులో వేయనప్పుడు మనం చేసి వేస్ట్ కదా. సో ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంటుంది. అదేంటిదంటే చాలామందికి ఆన్ బోర్డింగ్ ఫీజు అయితే కట్ అవ్వదన్నమాట. సో ఇది ఎవరికి కట్ అవుతుంది అంటే జాయిన్ అయిన తర్వాత జాయినింగ్ ఫీజు లాంటిదన్నమాట. ఆన్ బోర్డింగ్ ఫీజు అంటే ఈ డబ్బులు అనేవి స్విగ్గీ వాడు కట్ చేసుకుంటాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఆ డబ్బులు కట్ చేసుకొని మళ్ళీ నాకు పడతలేవు అంటే మాత్రం మీ మిస్టేక్ కూడా ఉంటుంది కదా. ఎందుకంటే ఆన్ బోర్డింగ్ ఫీజు డబ్బులు మనకు 1000 నుంచి 2500 కట్ అవుతాయి అన్నమాట. సో ఈ డబ్బులు కట్ అయిన తర్వాత మీ డబ్బులు అయితే మీకు పడతాయి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఫస్ట్ మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను కొన్ని స్టెప్స్ చెప్తాను, అవి ఫాలో అవ్వండి. ఈరోజు మీరు డ్యూటీ చేస్తే ఎగ్జాక్ట్ 2 days వెయిట్ చేయండి. ఈ 2 days లోపల మీకు డబ్బులు పడకపోతే మనకు డెలివరీ పార్ట్నర్ సపోర్ట్ హెల్ప్ సెంటర్లకు పోయి కంప్లైంట్ పెట్టండి. ఆ కంప్లైంట్ పెట్టిన తర్వాత మళ్ళీ గుర్తించుకోండి, ఈరోజు డ్యూటీ చేసినప్పుడు రేపు సాటర్డే సండే లేకుండా చూసుకోండి. సాటర్డే సండే ఉంటే పడై, పండుగలున్నా పడై, ఓకే. సో ఇక్కడ మీకు రిప్లై కానీ కాల్ కానీ రాకపోతే మీ టీం లీడర్ని కాంటాక్ట్ అవ్వండి, ఓకేనా. ఇవి ఆప్షన్స్ అన్నమాట. మనకు డబ్బులు స్విగ్గీలో వర్క్ చేశాక డబ్బులు పడకపోతే ఇన్ని ఆప్షన్స్ ద్వారా మనం కస్టమర్ కేర్ ద్వారా కానీ టీమ్ లీడర్ ద్వారా కానీ ఈ ప్రాబ్లమ్ని అయితే మనం సాల్వ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట, ఓకేనా. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఈ వీడియో నచ్చి ఉంటే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. కింద మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. కామెంట్ అయితే ఏంటిదంటే నేను మీకు ఆ వీడియో మీద కంపల్సరీ వీడియోలు చేస్తూ ఉంటానన్నమాట. సో ఇంకా స్విగ్గీలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అందరికీ కూడా తెలుస్తుంది అన్నమాట. సో అదన్నమాట సంగతి, ఓకే రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.